అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 74. క్యాబిన్లో కంగారుగా. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అక్షయ్ క్యాబిన్లోకి హడావిడిగా వచ్చిన స్నేహ తన చేతిలోని డాక్యుమెంట్స్ను అతని ముందు పెట్టి, ఇవి ఒరిజినల్లో అవునో కాదో చెక్ చేసి చెప్పండి అని అంది. అక్షయ్ ఆమె ఇచ్చిన డాక్యుమెంట్స్ని కొంచెం వింతగా చూస్తూ చేతిలోకి తీసుకొని ఓపెన్ చేశాడు. అందులో తాను ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్న ఈస్ట్ సైడ్ ల్యాండ్పై స్నేహకు ప్రాపర్టీ రైట్ ఉందని రాసి ఉండడంతో అతను షాక్ అవుతూ ఆమె వైపు చూశాడు. అతను నమ్మలేనట్లుగా ఆ పేపర్స్ను రెండోసారి చెక్ చేసి ఆమె వైపు సూటిగా చూస్తూ, ఈ డాక్యుమెంట్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? నీకు ల్యాండ్ రైట్స్ ఎవరిచ్చారు అని తన ఆశ్చర్యాన్ని దాచుకోకుండా అడిగాడు అక్షయ్. అప్పుడు స్నేహ జరిగిన విషయం మొత్తం అతనికి వివరిస్తూ, నేను ఈరోజు మార్నింగ్ మెయిల్ ఓపెన్ చేసేసరికి ఈ డాక్యుమెంట్స్ మెయిల్లో వచ్చాయి అంటూ తాను లాయర్తో ఫోన్లో మాట్లాడిన విషయం కూడా చెప్పింది. అంతా విన్న అక్షయ్ ఆమెను విచిత్రంగా చూస్తూ, మాకు కూడా కష్టమైన పనిని ఈమె ఎంత ఈజీగా ఎలా చేసింది అని అనుకున్నాడు. అప్పుడు స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, నేను ఆ ల్యాండ్ ఓనర్ని చూడలేదు, అతని లాయర్ మాత్రమే కాంటాక్ట్ అవుతున్నాడు, అందుకే ఈ డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అనే డౌట్ వచ్చింది అని చెప్పింది స్నేహ. అప్పుడు అక్షయ్, ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని కన్ఫర్మ్ చేశాడు. అది విన్న స్నేహ వెంటనే ఆనందంగా, అయితే ఇప్పుడు నువ్వు ఈ ల్యాండ్ కొనుక్కోవచ్చు కదా అని ఆనందంగా అడిగింది. అది విన్న అక్షయ్ ఆశ్చర్యపోతూ, నేను కొనాలా అని అర్థం కానట్లుగా అడిగాడు. వెంటనే స్నేహ అతనికి అసలు విషయం చెప్పేస్తూ, నేను కిడ్నాప్ అయినప్పుడు నీ ల్యాండ్ను ఆ అబ్బాయికి ఇచ్చి నాకు చాలా హెల్ప్ చేశావు, దానికి బదులుగా నేను మీకు ఏమీ చేయలేకపోయాను, అందుకే ఎలాగోలా ఈ ల్యాండ్ నీకు దక్కేలా చేసి నీ రుణం తీర్చుకోవాలనుకున్నాను అని అంది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా ఆమె వైపు ఒక క్షణం సూటిగా చూశాడు. ఆ తర్వాత త్రిపాఠికి ఫోన్ చేసి, ఒకసారి లోపలికి రండి అని చెప్పాడు. దాంతో త్రిపాఠి ఒక నిమిషంలోనే క్యాబిన్లోకి వచ్చాడు. అప్పుడు అక్షయ్ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ను త్రిపాఠికి ఇస్తూ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసి క్లియర్గా ఉన్నాయో లేదో చూడండి అని చెప్పాడు. త్రిపాఠి వెంటనే ఆ డాక్యుమెంట్స్ తీసుకొని, ఓకే సార్ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్షయ్ చైర్లో వెనక్కి వాళ్తూ, నువ్వు నా రుణం తీర్చుకోవాలనుకున్నావంటే అర్థమేంటి? నా దగ్గర నుంచి త్వరగా బయటపడాలని ఆలోచిస్తున్నావా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న స్నేహ హడావిడిగా, లేదు, నా ఉద్దేశం అది కాదు అంటూ ఏదో చెప్పబోయింది. అలాంటి ఆలోచనలుంటే వాటిని ఇక్కడితోనే ఆపేయి, మధ్యలోనే అడ్డుకుంటూ చెప్పాడు అక్షయ్. ఆ మాటకు స్నేహ తెల్లబోతూ అతని వైపు చూసి, అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుండి పైకి లేస్తూ, ఇక నేను వెళ్తాను అని అంది. కాసేపు వెయిట్ చేయి, ఎలాగో లంచ్ టైం అవుతుంది, తిన్నాక వెళ్ళొచ్చు అన్నాడు అక్షయ్. పర్లేదు, నేను ఆఫీస్లో తింటాను అని అంది స్నేహ. ఆ మాటకు అక్షయ్ ముఖం చిట్లించుకొని, అంటే నాతో భోజనం చేయకూడదు అనుకుంటున్నావా అని సీరియస్గా అడిగాడు. లేదు, నాకు ఇంకా ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, అది అయిపోయాక తింటాను అని చెప్పింది స్నేహ. అప్పుడు అక్షయ్ టేబుల్పై ముందుకు వంగి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, స్నేహ, నువ్వు నాతో భోజనం చేయడానికి భయపడుతున్నావా అని సూటిగా అడిగాడు. స్నేహ వెంటనే తల అడ్డంగా ఊపుతూ ముఖంలోకి గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంటూ, నీతో భోజనం చేయడానికి నేనెందుకు భయపడతాను, నేను అస్సలు ఎవరికీ భయపడను అని ధైర్యవంతురాలిలా సమాధానం చెప్పింది. హో గుడ్, అయితే మనం ఇప్పుడే భోజనం చేద్దాం, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే నేను నిన్నే భోజనంగా చేసుకుంటాను, అది నీకు ఓకేనా అని కొంటగా అడిగాడు అక్షయ్. అది విన్న స్నేహ కంగారుగా, వద్దు, మనం ఇప్పుడే లంచ్ చేద్దాం, వెళ్దాం పద అంటూ హడావిడిగా పైకి లేచింది. దాంతో అక్షయ్ నవ్వుకుంటూ పైకి లేచి, నాతో రా అంటూ ముందుకు నడిచాడు. ఆమెను ఎలివేటర్లో పై ఫ్లోర్కి తీసుకెళ్లాడు అక్షయ్. అక్కడ స్టాఫ్ కోసం 3 స్టార్ రెస్టారెంట్ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది స్నేహ. లోపల ఉన్న ఇంటీరియర్ కూడా బయట ఉండే టాప్ రెస్టారెంట్స్తో పోటీ పడుతున్నట్లుగా ఉంది. అక్షయ్ నేరుగా వెళ్ళి ప్రైవేట్ రూమ్లో కూర్చోవడంతో స్నేహ కూడా అతని వెనకే వెళ్ళింది. అప్పుడు అక్కడికి వచ్చిన వెయిటర్, యూ ఆర్డర్ సార్ అని అడిగాడు. అక్షయ్ అతనికి కొన్ని ఐటమ్స్ చెప్పి, స్నేహ, నీకు ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేశాను, ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు. లేదు చాలు, ఇంకేం వద్దు అని చెప్పింది స్నేహ. అప్పుడు అక్షయ్ వెయిటర్ వైపు చూసి, ఆర్డర్ చేసినవన్నీ త్వరగా సర్వ్ చేయండి అని చెప్పాడు.
వెయిటర్ వెంటనే ఓకే సార్ అంటూ అక్కడి నుండి వెళ్ళాడు. ఆ ప్రైవేట్ రూమ్లో వాళ్ళిద్దరూ మాత్రమే ఉండటంతో స్నేహ రిలాక్స్డ్గా కూర్చుంది. 5 నిమిషాల్లోనే ఆర్డర్ చేసిన వంటలన్నీ వేడివేడిగా సర్వ్ చేశారు. గుమగుమలాడుతున్న ఆ వాసనకి స్నేహలో ఆకలి పెరిగినట్లు అనిపించింది. దాంతో ఆమె హడావిడిగా భోజనం చేయడం మొదలుపెట్టింది. అక్షయ్ నిదానంగా తింటూ స్నేహను ఒక క్షణం పరీక్షగా చూశాడు. నిజానికి ఈరోజు అతను స్నేహతో భోజనం చేయడానికి వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఆ ల్యాండ్పై ఆమెకు రైట్స్ ఎలా వచ్చాయో తెలుసుకోవాలనుకున్నాడు. లేదంటే దానివల్ల ఆమె మళ్ళీ ఏదైనా ప్రమాదంలో పడుతుందేమోనని అతనికి అనుమానం కలిగింది. దాంతో అక్షయ్ చిన్నగా ఆమెను మాటల్లోకి దింపుతూ, స్నేహ, కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. ఈ ల్యాండ్ గురించి నీకు అసలు ఎలాంటి ఐడియా లేదా అని సాధ్యమైనంత తేలిగ్గా అడగడానికి ప్రయత్నించాడు. ఆ ప్రశ్నకు స్నేహ తల అడ్డంగా ఊపుతూ, లేదు, నిజంగా నాకు ఎలాంటి క్లూ లేదు. నేను ఆ ల్యాండ్ను ఎలాగైనా నీకు దక్కేలా చేయాలని అనుకున్నాను. దానికోసం నా ప్రయత్నం నేను చేశాను. కానీ నాకు ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఇంతలో హఠాత్తుగా ఈరోజు ఉదయం ఇలా జరిగింది. నేను కూడా దీని గురించి ఇప్పటిదాకా చాలాసేపు ఆలోచించాను. నాకు కరణ్కి, హాస్నికి తప్ప దీని గురించి మరెవ్వరికీ తెలియదు. కరణ్, హాస్నిలకు ఆ ల్యాండ్ ఓనర్ గురించి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఇద్దరు మిడిల్ క్లాస్ వాళ్ళే అంటూ పాసిబిలిటీస్ అన్నిటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పింది. వరుణ్తో డిన్నర్ చేస్తున్నప్పుడు కూడా ఆ టాపిక్ మాట్లాడిన సంగతి స్నేహకు గుర్తొచ్చింది. కానీ అది అంత పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదని అనుకొని లైట్ తీసుకుంటూ ఆ విషయం గురించి అక్షయ్తో చెప్పలేదు. ఆమె చెప్పిన మాటలు విన్న అక్షయ్కి స్నేహ తనకు హెల్ప్ చేయాలని ట్రై చేసిందని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇంకా చెప్పాలంటే హార్ట్ టచింగ్ కూడా అనిపించింది. దాంతో అతని నోటి నుండి థ్యాంక్స్ అనే మాట అప్రయత్నంగా బయటకు వచ్చింది. అక్షయ్ నోటి నుండి ఆ మాట విన్న స్నేహ ఒక్కసారిగా తింటున్నదల్లా ఆగిపోయి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉండే అక్షయ్ నాకు థ్యాంక్స్ చెప్పాడా అని అనుకుంటూ వెంటనే చిన్నగా నవ్వి, నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నీకు హెల్ప్ చేయగలిగితే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంది. దాంతో ఇద్దరి మధ్య ఒక తెలియని నిశ్శబ్దం ఏర్పడింది. ఆ తర్వాత చాలాసేపటి వరకు ఇద్దరు ఏం మాట్లాడుకోలేకపోయారు. కాసేపటికి లంచ్ పూర్తవడంతో స్నేహ పైకి లేచి ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి డైరెక్ట్గా ఎలివేటర్ వైపు నడిచింది. కానీ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళగానే తన హ్యాండ్ బ్యాగ్ అక్షయ్ క్యాబిన్లో మర్చిపోయానని గుర్తు చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి అక్షయ్ క్యాబిన్కి వెళ్ళింది. ఆమెను చూసిన అక్షయ్, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. నా బ్యాగ్ మర్చిపోయాను అని సోఫాలో ఉన్న బ్యాగ్ను చేత్తో చూపిస్తూ అక్కడికి వెళ్ళింది స్నేహ. అప్పుడు సోఫా దగ్గర నిలబడి ఉన్న అక్షయ్ అక్కడే ఉన్న మా బ్యాగ్ని చూసి ఇదేనా అంటూ తీయబోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్నేహ కూడా ఒకేసారి ఆ బ్యాగ్ను పట్టుకోవడానికి కిందకు వగ్గింది. దాంతో ఇద్దరు తలలు ఒకరికొకరు కొట్టుకున్నాయి. వెంటనే స్నేహ నొప్పితో అబ్బా అని తన నుదుటిపై చేయి పెట్టుకొని రుద్దుకుంటూ, నీది హెడ్డా లేక ఐరన్ రాడ్డా? ఎంత నొప్పిగా ఉందో తెలుసా అంటూ ముఖం చిరాగ్గా పెట్టింది. అది చూసిన అక్షయ్ వెంటనే నొప్పిగా ఉందా, నన్ను ఒకసారి చూడనివ్వు అని అంటూ ఆమె నుదుటిపై నెమ్మదిగా రుద్దాడు. అతని గొంతులో ఎప్పుడూ ఉండే కాఠిన్యం ఆ క్షణం వినిపించలేదు. మెల్లగా రుద్దుతున్న అతను హఠాత్తుగా ఆమెకు దెబ్బ తగిలిన దగ్గర చిన్నగా ముద్దు పెట్టాడు. ఊహించని ఆ పరిణామానికి స్నేహ తలెత్తి అతని వైపు చూడబోయింది. కానీ ఇంతలో హఠాత్తుగా క్యాబిన్ డోర్ తెరుచుకునేసరికి ఇద్దరు కంగారుగా వెనక్కి తిరిగి అటువైపు చూశారు. అప్పుడే హడావిడిగా లోపలికి దూసుకొచ్చిన త్రిపాఠి సార్ అంటూ ఉత్సాహంగా ఏదో చెప్పబోయాడు. కానీ వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసిన అతను కంగారుగా అక్కడే ఆగి వెంటనే వెనక్కి తిరిగి, సారీ సార్, సడన్గా వచ్చేసాను. కంగారులో డోర్ కొట్టడం కూడా మర్చిపోయాను. తప్పు నాదే సార్ అని ఆగకుండా మాట్లాడుతూ క్షమాపణలు చెబుతూనే ఉన్నాడు. దాంతో అక్షయ్ వెంటనే స్నేహకు దూరంగా జరిగి సోఫాలో కూర్చుంటూ ఇట్స్ ఓకే, ఇంతకీ విషయం ఏంటో చెప్పండి అని ముఖాన్ని గంభీరంగా పెడుతూ అడిగాడు. అప్పుడు త్రిపాఠి అక్షయ్ వైపు చూసి చాలా ఉత్సాహంగా, సార్, ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ దొరికాయి సార్? ఇవి ఈస్ట్ సైడ్ బిట్కి సంబంధించిన ల్యాండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. వీటితో మనం ఈ ల్యాండ్ సొంతం చేసుకోవచ్చు. నేను ఆ ఓనర్ ఎవరో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల అవ్వలేదు. మీరు దీన్ని ఎలా సాధించారు అని అడిగాడు. అప్పుడు అక్షయ్ తన చేతిని స్నేహ వైపు చూపిస్తూ ఆ క్రెడిట్ అంతా ఆమెదే అని చెప్పాడు. ఆ మాటకు త్రిపాఠి ఆశ్చర్యంగా స్నేహాన్ని చూసి, మేడం, మీరు చాలా గ్రేట్, సింప్లీ సూపర్. 6 నెలల నుంచి మేము ఈ ల్యాండ్ కోసం ప్రయత్నిస్తున్నాము. మీరు చాలా సింపుల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు.
అప్పుడు త్రిపాఠి తను పొగుడుతుంటే అక్షయ్ ఫేస్లో ఎటువంటి ఫీలింగ్స్ కనిపిస్తాయా అని చూసింది స్నేహ. అతను అసూయపడతాడేమో అని కొంచెం భయపడింది. కానీ అతని ముఖం క్యాజువల్గా ఉండడంతో నార్మల్గానే ఉన్నాడని అర్థం చేసుకొని, ఇందులో నా టాలెంట్ ఏం లేదు త్రిపాఠి గారు, జస్ట్ అలా కలిసి వచ్చింది అంతే అని చెప్పి అక్షయ్ వైపు చూసి, నేను ఇక ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. నక్షత్ర ఎంటర్టైన్మెంట్స్లోని తన క్యాబిన్లో కూర్చొని ఉంది స్నేహ. ఇంతలో క్యాబిన్ ఎవరో డోర్ నాక్ చేయడంతో హాస్ని వచ్చి ఉంటుందని అనుకున్న స్నేహ కమిన్ అంటూ తలెత్తి పైకి చూసింది. కానీ అక్కడ కమల్ కనిపించడంతో ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. వెంటనే ముఖం చిరాగ్గా పెట్టి, మేనేజర్ కమల్, మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. కమల్ ఆమె వైపు ఒక క్షణం పాటు సైలెంట్గా చూసి తర్వాత తన చేతిలో ఉన్న ఒక డాక్యుమెంట్ను ఆమె డెస్క్పై పెట్టి పళ్ళు కొరుకుతూ, ఇది కరణ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు అతని కోసం నేను చేసిన వర్క్ గురించి ఇన్ఫర్మేషన్. దీన్ని నీకివ్వమని నాకు ఆర్డర్ వచ్చింది అని ఇష్టం లేనట్లుగా చెప్పాడు. నిజంగానే ఆ క్షణం కమల్ మనసులో స్నేహను ముక్కలు ముక్కలుగా నరకాలనంత కోపంగా ఉంది. తనను స్వయంగా క్యాబిన్కి రప్పించి తనతోనే డాక్యుమెంట్ తెచ్చేలా చేసినందుకు అతనికి స్నేహపై పీకల దాకా కోపం వచ్చింది. అప్పుడు స్నేహ ఆ డాక్యుమెంట్ను చేతిలోకి తీసుకొని ఒక పనికిరాని చిత్తు పేపర్లా నిర్లక్ష్యంగా చూసి, మిస్టర్ కమల్, మీరు దీన్ని నాకు అప్పగిస్తారని అనుకోలేదు. కానీ నిజమేంటంటే మీరు ఇప్పటికే చాలా లేట్ చేశారు. కరణ్ ఇప్పుడు ఆల్రెడీ నా సబార్డినేట్, కాబట్టి ఈ డాక్యుమెంట్తో నాకు ఇక అవసరం లేదు అంటూ దాన్ని మళ్ళీ కమల్ ముందుకు విసిరింది. ఆమె ప్రవర్తన చూసి కమల్ ఆవేశంతో ఊగిపోతూ ఆమెకు వేలు చూపించి, స్నేహ, నువ్వేం చేస్తున్నావు? నాతోనే ఇలా ప్రవర్తించే ధైర్యం చేస్తున్నావా అని గట్టిగా అడిగాడు. అతని అరుపులకు స్నేహ ఏమాత్రం భయపడకుండా, నేనేం చేస్తున్నానో నీకు కనిపించడం లేదా మిస్టర్ కమల్? మీరు ఇచ్చిన ఈ డాక్యుమెంట్ నాకు పనికిరాదు. సో ఇక మీరు మాట్లాడడానికి ఏం లేకపోతే దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని కూల్గా సమాధానం చెప్పింది. ఆమె పొగరుగా చెప్పిన ఆ సమాధానం విని కమల్ దవడ కండరాలు బిగుసుకున్నాయి. దాంతో అతను కోపంగా, స్నేహ, నువ్వు ఆ జనరల్ మేనేజర్ సపోర్ట్ చూసుకొని విర్రవీగుతున్నావా అని అడిగాడు. అది విని స్నేహ వెంటనే కోపంగా, కమల్, నువ్వు నా ముందు ఇలా ప్రవర్తించొద్దని నేను హెచ్చరిస్తున్నాను. నీకు ధైర్యం ఉంటే వెళ్ళి ఈ విషయాలని డైరెక్ట్గా జనరల్ మేనేజర్తో మాట్లాడు, నా దగ్గర కాదు అంటూ అతన్ని తీవ్రంగా హెచ్చరించింది. దాంతో కోపం తట్టుకోలేకపోయిన కమల్, ఏ స్నేహ, నన్నే బెదిరిస్తావా అంటే ఆమె పైకి దూసుకురాబోయాడు. అది చూసి స్నేహ వెంటనే రియాక్ట్ అవుతూ తన టేబుల్పై ఉన్న కాఫీ కప్పును తీసుకొని కమల్ తలపైకి విసిరికొట్టింది. వెంటనే మళ్ళీ కావాలని పెద్దగా అరుస్తూ, త్వరగా ఎవరైనా రండి, ఈ కమల్ నా క్యాబిన్లోకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు అని అరిచింది. ఆమె అరుపులు విని కమల్ ఆశ్చర్యపోతూ స్నేహ కావాలనే తనని ఇరికించడానికి ప్రయత్నిస్తుందని అర్థం చేసుకున్నాడు. ఈమె రజనీష్ ఇక్కడ లేకపోవడంతో జనరల్ మేనేజర్ సపోర్ట్ చూసుకొని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంది. టైం వచ్చినప్పుడు దీని సంగతి చూస్తాను అని అనుకొని కోపాన్ని దిగమింగుతూ ఆమె వైపు చూసి, స్నేహ, నువ్వు చేసిన ఈ పనిని నేను బాగా గుర్తుపెట్టుకుంటాను. దీనికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను. జస్ట్ వెయిట్ అండ్ సీ అని చెప్పి తలపై చేపెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్నేహ కూల్గా చైర్లో కూర్చుంటూ అతన్ని చూసి నవ్వుకుంది. కానీ ఇంతలో పక్కనే ఉన్న హాసిని స్నేహ క్యాబిన్లో నుండి ఆమె గొంతు విని హడావిడిగా అక్కడికి వచ్చింది. అప్పుడే తలపై చేయి పెట్టుకొని బయటకు వెళ్తున్న కమల్ ఎదురు రావడంతో ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూసి కంగారుగా లోపలికి వచ్చి, స్నేహ మేడం, మీకేం కాలేదు కదా, బాగానే ఉన్నారా అని అడుగుతూ టేబుల్పై చెల్లా చెదురుగా పడి ఉన్న డాక్యుమెంట్స్ వైపు చూసింది. స్నేహ నవ్వుతూ ఏం కాలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపడంతో అక్కడ ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకున్న హాస్ని చిన్నగా నవ్వి ఇంకేం మాట్లాడకుండా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళింది. అప్పుడు స్నేహ టేబుల్పై ఉన్న డాక్యుమెంట్స్ని చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టింది. నిజానికి ఆ డాక్యుమెంట్స్ కోసం స్నేహ చాలాసార్లు కమల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడిగింది. కానీ అతను ఎప్పుడూ వాటిని ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుకే జనరల్ మేనేజర్ ద్వారా ఆ డాక్యుమెంట్స్ని అతనే స్వయంగా తెచ్చి ఇచ్చేలా చేసింది. అయినా కూడా కమల్ ముందు అవి వేస్ట్ పేపర్స్ అన్నట్లు బిల్డప్ ఇచ్చి అతన్ని కావాలని ఇన్సల్ట్ చేసింది. జరిగిన దాని గురించి ఆలోచించిన స్నేహ మనసు కొంచెం శాంతించినట్లు అనింది. ఆ రోజు రాత్రి పార్టీలో ఆమె అనుభవించిన అనుమానానికి కొంచెం ప్రతీకారం తీర్చుకున్నట్లుగా అనిపించింది. దాంతో ఆమెకు ప్రశాంతంగా ఉంది. సాయంత్రం అవుతుండగా ఆఫీస్ నుండి బయటకు వచ్చిన స్నేహకు ఎదురుగా అక్షయ్ కార్ కనిపించింది. దాంతో ఆమె కంగారుగా అటు ఇటు చూసి ఇతను ఇక్కడికెందుకు వచ్చాడు అనుకుంటూ కార్ దగ్గరకు వెళ్ళింది.
అక్షయ్ అంత హఠాత్తుగా స్నేహ కోసం ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? సిటీకి ఈస్ట్ సైడ్ ఉన్న ల్యాండ్ ఓనర్ వరుణ్ అనే విషయం స్నేహకు తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.